రాష్ట్రంలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, పాజిటివ్ ఓట్ బ్యాంక్ ద్వారా తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వస్తుందని గుంటూరు సిట్టింగ్ ఎంపీ టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ అన్నారు. చింతలపూడిలో ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్ స్వగృహంలో ఆదివారం గల్లా జయదేవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ ను కట్ చేసి జయదేవ్ ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ తదితరులకు తినిపించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో జయదేవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మిషన్ 150 లక్ష్యంతో అవిశ్రాంతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని చెప్పారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తామన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ 6వసారి కూడా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పారు. ప్రతిపక్ష నేత జగన్, మోడీ, కేసీఆర్లు కలిసి రాష్ట్రంపై చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలు గుర్తించి తిప్పుకొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని గల్లా జయదేవ్ అన్నారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు, సమస్యలను పార్లమెంటు వేదికగా గల్లా జయదేవ్ వినిపించారన్నారు. రాష్ట్ర సమస్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నిలదీశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్, మోడీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ఆరోపించారు. రానున్న ఎన్నికలలో తెలుగు ప్రజలు ఆత్మగౌరవాన్ని చాటుకునే విధంగా తెలుగుదేశాన్ని గెలిపించబోతున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో గల్లా జయదేవ్ భార్య పద్మావతి, ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ భార్య జ్యోతిర్మయి, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.